నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల వేళ అటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వాళ్ళు అభ్యర్థుల్ని బరిలోకి దించారు. మొదటి రెండవ జాబితా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైంది. కానీ కాంగ్రెస్ కొంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించింది. సో సమయం తక్కువగా ఉంది. మాట్లాడదాం పార్లమెంట్ ఎన్నికల మీద. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్, ఇప్పటికే బీజేపీ గెలుపు గుర్రాలని బరిలోకి దించి కొంత ముందంజలో ఉన్నట్టుంది ప్రచారంలో. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం చేస్తూ ఉందంటే ఏం చెప్తారు? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. అంటే నేను బీజేపీ కూడా మీరు జాతీయ పార్టీ అనొచ్చు, నేను కాదను. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం తెలంగాణలో ఉంది కాబట్టి ఉండే 17 స్థానాలలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా 14 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది సరిగా చేసుకుంటే. ఆ ప్రకారంగా క్యాండిడేట్స్ చాలా చక్కగా సర్వే నిర్వహించి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు మనోభిప్రాయాలు తీసుకొని ఆ మాదిరిగా రిపోర్ట్స్ హైకమాండ్కి అందించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 4 సీట్లు ప్రకటించారు. ఒక 7 సీట్లకు దాదాపుగా అభ్యర్థులు ఖరారు అయినట్టుగా కూడా మనం ఈరోజు పత్రికల్లో చదువుతూ ఉన్నాం. ఇంకా మిగిలిపోయిన ఇంకొక 5-6 సీట్లు ఉంటాయి. ఈ 2-3 రోజుల్లో 21 నాడు ఏదో ఉంటుంది CSNR, లేకపోతే ఇంకో రోజు తర్వాత ఉండొచ్చు, అది కూడా ప్రకటిస్తారు. మనకు కూడా మే 13కి ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు కావాల్సినటువంటి సమయం ఉంది మన దగ్గర ప్రచారం చేసుకోవడానికి. తప్పకుండా ఒక మంచి ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఉండేటువంటి అందరు మంత్రులు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా పొరపచ్చాల్లో భేదాభిప్రాయాలు లేవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏ మాదిరి గెలిచిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుస్తుందనేటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉంది. చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు. సో మొన్నటి వరకు అవినీతి పరులు, దొంగలు అన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తుందంటూ కొంత ప్రచారం జరుగుతున్నది. దీనికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతారు పార్టీ నాయకులు? అంటే ఇప్పుడు అంత లోతుగా నేను పోతే బాగుండదేమో. అంటే గెలిపే ప్రధానంగా పోతున్నారు కాబట్టి అన్ని విషయాలని పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల్ని ఈరోజు వెతికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. అందుకని ఆ గెలుపు ఇవాళ అవసరం ఉందనే ఉద్దేశంతో పోతా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి ఇవాళ మీకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ గెలుపు గుర్రాల గురించి కాంగ్రెస్ పార్టీ వెతుకుతూ ఉంది. కానీ పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న కార్యకర్తలని, నాయకులను నిర్లక్ష్యం చేయొద్దని నామినేటెడ్ పోస్టులను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు NSC అధ్యక్షునికి ఒక పోస్ట్ వచ్చింది. యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శికి ఓ రాజ్యసభ వచ్చింది చిన్న వయసులోనే. అదే ప్రకారంగా రేణుకా చౌదరి గారు కానీ, దాని తర్వాత ఇంకా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కార్పొరేషన్ కూడా 30 మందికి కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇంకోరికి ఇవ్వాలి. ఆ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకు మంచి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కవిత గారి గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ నాయకులు ఇది కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి హైడ్రామా, కవిత గారు కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారా అంటున్నారు. ఆ ముత్యం బయటకు వస్తుందా? అంటే కవిత లాంటి వ్యక్తి వాళ్ళ నాయన్నే మస్తు సంపాదించాడు. ఒక 5 తరాలు తిన్నా కూడా సరిపోదు వాళ్ళకు. ఆ ప్రకారంగా ఆ అమ్మకి ఏం అవసరం పడ్డదో ఈ 130 కోట్లు 150 కోట్లు ఆప్ గవర్నమెంట్కు 100 కోట్లు ఇచ్చి అక్రమ సంపాదన, మనీ లాండరింగ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఆమెకి ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాదు. చాలా మర్యాదగా మన ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ గౌరవం కాపాడే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వచ్చి అరెస్ట్ చేస్తే ఆమె పిడికిలు చూపిస్తూ ఉంది. అంటే ఏదో సాహసం చేసినట్టుగా విక్టరీ చూపిస్తూ ఉంది. టాటా చెప్తా ఉంది, మన తెలంగాణ ఆడపడుచులు అయితే తల వంచుకొని పోతారు. నేను తప్పు చేసినా నన్ను ఆ తప్పును గుర్తించి నన్ను అరెస్ట్ చేశారు అనేటువంటి బాధతో పోతారు. ఆమె హీరోయిజం చూపిస్తూ ఉంది. కవిత లేకపోతే బతుకమ్మ లేదు, ఇక ఆ బతుకమ్మ పండగనే లేదన్నటువంటి సమాచారం, మెసేజ్ ఇట్లా కొంత పోతా ఉంది. బీఆర్ఎస్ నాయకులు పంపిస్తారు. నిజం అనుకోవాలా? అది తప్పు. ఒకటి ఏమంటే ఏ జిల్లాలో ఉండే సంస్కృతి ఆ జిల్లాలో ఉంది. మాకు బోనాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో బతుకమ్మ ఉంది. కవిత ఆమె ప్రచారం గురించి బతుకమ్మను వాడుకుంది. అంటే తెలంగాణలోనే కాదు, ఆమె విదేశాలకు పోయి ఇచ్చింది. గతంలో ఆమె ఆస్ట్రేలియా పోయి ఇచ్చింది, న్యూజిలాండ్ పోయి ఇచ్చింది, ఇంగ్లాండ్ పోయి ఇచ్చింది, అమెరికా కూడా పోయి ఇచ్చింది ప్రభుత్వ డబ్బుతో. అవన్నీ ఆమె సెల్ఫ్ ప్రచారం గురించి చేసుకునేటువంటి కార్యక్రమం తప్ప ప్రజలు, తెలంగాణ ప్రజల సంస్కృతి ఎవరు మర్చిపోరు, తప్పకుండా కొనసాగిస్తారు. ఏం చెప్తారు? ఇక వనపర్తిలో చిన్నారెడ్డి గారికి, ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి కొంత వాదోపదాలు వినిపిస్తున్న ఎడపెడ ఉందంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం సమాధానం? అదేం లేదు. ఏదైనా అంటే కింద ఉండే కార్యకర్తలు కొంచెం భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మేము మాత్రం పైకి కూడా ఎక్కడా పొరపచ్చాలు లేకుండా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ? నా ఉద్దేశంలో నాకు ఒక అనుభవం ఉండే నాయకునిగా
ఒక 10 వరకు 9-10 వరకు వస్తాయని నేను అనుకుంటున్నా. అంటే ముఖ్యమంత్రి గారికి దాన్ని నేను విభేదించడం తప్పు. వారేమో 12-14 అంటా ఉన్నారు, కానీ 10-12 వరకు అంటే ఒక 9-10 స్థానాల వరకు ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం నాకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చేరిక మీద ఏమైనా కామెంట్ చేస్తారా చెన్నారెడ్డి గారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గొప్ప వ్యక్తి, ఎవరం కాదనం, గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్ విధి విధానాలు రూపొందించి పిల్లలకు, అణగారిన వర్గాల పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. అందుకని ఆ తల్లిదండ్రుల్లో గొప్ప మంచి అభిప్రాయం వారిపైన ఉంది. అలాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేము ఇంకా సంతోషపడి ఉండేవాళ్ళం. వారిని సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసుకొని కోరినాం, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ చాలా బదనాం ఉంది, చాలా బదనాం ఉంది. అలాంటి ఆ బదనాం అంతా కూడా ప్రవీణ్ కుమార్ పైన, వారిపైన పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం తప్పని నేను అనుకుంటా ఉన్నాను. వ్యక్తిగతంగా వారిపైన మంచి అభిప్రాయం అందరికీ ఉంది రాష్ట్రంలో, ఎవరం కాదు. బండి సంజయ్ అంటున్నారు కరువు వచ్చింది కాంగ్రెస్ లాంగదు అంటున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. ఏం చెప్తారు వీళ్ళందరూ? తప్పు. అంటే వర్షాకాలం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, వర్షాకాలం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు ఎందుకంటే వర్షాకాలం ఎప్పుడైనా కూడా జూన్ 1 నుంచి మీకు సెప్టెంబర్ 31 వరకు వర్షాకాలం, ఆ 4 నెలలు. అందుకని సెప్టెంబర్ 31 వరకు ఎవరు పవర్లో ఉన్నారు? బీఆర్ఎస్ఏ ఉంది. వర్షాలు మనతోనే కాదు, మీకు సదర్న్ ఇండియాలో అంటే కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తెలంగాణ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఈసారి కృష్ణానదిలో నీళ్ళు తక్కువ ఉన్నాయి, గోదావరిలో తక్కువ ఉన్నాయి. ఒకటో పంట బాగా పండింది, కానీ రెండో పంటకు మాత్రం పండేది ఎప్పుడు కూడా పుష్కలంగా. ఈసారి కొంచెం నీళ్ళు టేలెండ్ ఏరియాకి తక్కువైనాయి, కొన్ని ఏరియాల్లో కొంత పంట ఎండిపోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు రైతు పైన ఉండే అభిమానంతో అవన్నీ లెక్కలు తీసుకొని రమ్మన్నాడు, ఎండిపోయిన పంట ఎంత నష్టమైందో. వర్షాలు వడగళ్ళ వాన, ఇలా వర్షాలు, అధిక వర్షాలు 16, 17, 18 పడ్డాయి, 9 జిల్లాలో పడ్డాయి. ఎక్కువగా కామారెడ్డిలో ఎక్కువ నష్టమైంది. ఈరోజే వారు ఆదేశం ఇవ్వడం జరిగింది ముఖ్య చీఫ్ సెక్రటరీ గారికి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి గారికి, మీరు ఏఈఓల ద్వారా లెక్కలను తెప్పియండి, మనం కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని రైతు సాయం చేద్దామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి గారు అయితే ఒక స్పష్టత ఇస్తారు. రానున్న రోజుల్లో 14 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం, ఢిల్లీలో చక్రం తిప్పుతామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.